దేవుని యందు ప్రియమైన వారలారా, ఈరోజు శీర్షిక దేవుడు తప్పక మిమ్మను పోషిస్తాడు. దీనికి రిఫరెన్స్ 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం. అవి అహాబు మరియు అతని భార్య యెజెబెలు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న దినాలు. అహాబు తన పూర్వీకుల కంటే చాలా పాపం చేశాడు. అహాబు ఎంతటి దుర్మార్గుడంటే అతడు బయలు మందిరంలో బలిపీఠాన్ని కట్టించాడు. దేవతాస్తంభం ఒకటి కూడా నిలిపి తన పూర్వీకుల కంటే ఎక్కువ పాపము చేసి యెహోవాకు కోపము పుట్టించినవాడు. యెజెబెలు బయలుదేవత యొక్క ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి యెహోవా దేవుని ప్రవక్తలను హతము చేసింది. ఏలియా మాత్రమే మిగిలి ఉన్న యెహోవా దేవుని ప్రవక్త. ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత చీకటి సమయంలో ఏలియా దేవుని ప్రవక్తగా ఉన్నాడు. కరువు తాండవిస్తున్న ఆ దినాలలో ఏలియా అహాబు వద్దకు వెళ్ళి, నేను చెప్పే వరకు రాజ్యంలో వర్షాలు పడవని దేవుని మాటగా చెప్పాడు. ఏలియాకు యెజెబెలుతో ప్రమాదం ఉంది. దేవుడు ఏలియాతో కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ దాక్కొని ఆ వాగునీరు తాగమని, అలాగే ఆహారము తెచ్చినట్లు కాకులకు ఆజ్ఞాపించానని చెప్పాడు. ఆ విధంగానే ఉదయము సాయంత్రము కాకులు అతనికి మాంసము రొట్టెలు తెచ్చాయి. ఆ విధంగా ఏలియాను పోషించాడు దేవుడు. కాకులు సాధారణంగా ఆహారాన్ని ఎత్తుకుపోతాయి. ఇక్కడైతే ఆహారాన్ని తీసుకుని వచ్చి ఏలియాకు ఇస్తున్నాయి. దేవుడు జీవుల ప్రకృతి ధర్మాన్ని కూడా మార్చగలడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కేరీతు వాగు ఎండిపోగా సారేపతను ఊరిలో అచ్చట నిన్ను పోషించడానికి ఒక విధవరాలకు సెలవిచ్చితినని దేవుడు ఏలియాతో చెప్పాడు. సారెపతు గ్రామానికి వెళ్ళిన తరువాత పుల్లలు ఏరుకుంటున్న ఆ విధవరాలిని పిలిచి నాకు కాస్త మంచినీళ్లు తెచ్చిపెట్టమని అడిగాడు. మరలా ఆమెను పిలిచి ఆ చేత్తోనే తినడానికి ఒక రొట్టె మొక్క తెమ్మని చెప్పాడు. లేమితో బాధపడుతున్న పేదరాలు ఆమె, అయ్యా, తొట్టిలో ఉన్న కొద్ది పిండి, బుడిలో ఉన్న కొద్ది నూనెతో నాకు నా కుమారునికి ఆహారం తయారు చేయడానికి పుల్లలు ఏరుకుంటున్నాను. నా వద్ద ఒక్క అప్పము కూడా లేదు అన్నది. అప్పుడు ఏలియా, భయపడకు, వెళ్ళి ఉన్నదానితో మొదలు ఒక అప్పము నా కోసం తీసుకునిరా. ఆ తరువాత నీ కుటుంబానికి చేద్దువు గాని. వర్షాలు పడని రోజులన్నీ నీ తొట్టిలో పిండి, బుడిలో నూనె అయిపోదు అని యెహోవా దేవుడు నాకు సెలవిచ్చాడు అని చెప్పాడు. అలాగే అనేక రోజులు ఆమె ఇంట్లో పిండికి నూనెకు తరుగులేదు. తిరిగి వర్షం పడే దినాల వరకు దేవుడు ఆమెను ఆమె ఇంటివారిని పోషించాడు. ఏమీ లేని తనం నుండి దేవుడు సమృద్ధిని కలుగజేశాడు. తమ ప్రకృతి ధర్మాన్ని విడిచి కాకులతో ఆహారాన్ని తెప్పించినటువంటి మరియు ఏమీ లేని తనం నుండి విధవరాలకు సమృద్ధిని కలుగజేసి ఏలియాను పోషించినటువంటి దేవుడు, ఐగుప్తు మరియు కనాను మధ్య లక్షల మంది ఇశ్రాయేలు వారిని పరలోకపు మన్నాతో పోషించిన దేవుడు, బండ నుండి మంచినీళ్లు వచ్చేలా చేసిన దేవుడు, 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలు వారి బట్ట చినుగకుండా, చెప్పులు అరిగిపోకుండా చేసిన దేవుడు మిమ్ములను కూడా పోషించగలడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏలియా దాగుకోవడానికి దేవుడు ఏదైనా రాజప్రాసాదం ఇచ్చాడా? లేదు. త్రాగడానికి వాగునీళ్లు, తరువాత పేద విధవరాలు ఇంట్లో ఉండమన్నాడు గాని ధనికుల ఇంటికి పంపలేదు. దేవుని ప్రవక్తకు కూడా కష్టజీవితం తప్పదు. అయితే అవసరమైనవన్నీ ఆయన ఏలియాకు ఇచ్చాడు. అయితే ఆఫ్రికాలో ఒకప్పుడు కరువుతో ఎంతోమంది చనిపోయారు. చాలామందికి ఇప్పటికీ తినడానికి తిండి లేదే. దేవుడు అన్నింటికీ స్పందించడా అని మీరు ప్రశ్నించవచ్చు. దీనికి పూర్తి సమాధానం నేను చెప్పలేను గాని ఒక విషయం చెప్పగలను. దాసుడు తన యజమానులకు విధేయుడుగా ఉంటే యజమానులు తమ దాసుని అక్కరలన్నీ చూసుకుంటారు. అలాగే
దేవుడు తన దాసుల అక్కరలు తప్పక తీరుస్తాడు. మీరు దేవుని దాసులుగా ఉంటున్నారా? దేవునికి విశ్వాసులుగా ఉంటున్నారా? ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మా అక్కరలు తీర్చు దేవా, మీకు వందనాలు. మేము మీ దాసులుగా, మీకు విశ్వాసులుగా, మీ కుమారులు కుమార్తెలుగా ఉన్న చందాన మా అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ లోకంలో అనేక మందికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆహారం లేక బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు. నిలువ నీడలేని వారున్నారు. కట్టుకోను బట్టలేని వారున్నారు. ఉద్యోగాలు లేనివారు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు, బాధ్యతలు తీరక బాధపడుతూ ఉన్నవారు అనేక మంది. ఉచితమైన కృప చొప్పున వారి అక్కరలు తీర్చమని మనసారా ప్రార్థిస్తున్నాను. సమస్త స్తుతి, మహిమ, ప్రభావము మీకే చెందునుగాక. ఆమేన్. Dear friends, God willing, we'll meet again. Until then, God bless you.